గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలు చూసాం కదా, షెమోని చుట్టూ ఉన్న ఆల్ప్స్ యొక్క అందాల్ని. మరి ఫ్రాన్స్ దేశాన్ని వీడే సమయం ఆసన్నమైంది. మనం మొట్టమొదటిగా ఫ్రాన్స్ వచ్చాం, రెండవ దేశంగా మొనాకో వెళ్ళాం, మొనాకో నుంచి మళ్ళీ ఫ్రాన్స్కి వచ్చాం, ఫ్రాన్స్ నుంచి మనం స్విట్జర్లాండ్ వెళ్ళాం, మూడో దేశం అది మనది. స్విట్జర్లాండ్ నుంచి మళ్ళీ మనం ఫ్రాన్స్కి వచ్చి ఈ షెమోని చుట్టూతో ఉన్నటువంటి ఆల్ప్స్ యొక్క అందాలన్నీ కూడా చిత్రీకరించాం కదా. మరి ఇక ఫ్రాన్స్ దేశానికి పర్మనెంట్గా బై చెప్పే సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు మనం ఇక్కడ షెమోని నుంచి మనకు ఉదయం 7 గంటలకు ఒక బస్సు ఉంది. మనం ఇప్పుడు వెళ్తున్న కొత్త దేశం అద్భుతమైన దేశం, చాలా అందమైన దేశం. ప్రతి ఒక్కరు కూడా ఆ దేశాన్ని చూడాలని కలలుగనే దేశం. అదే ఇటలీ వెళ్తున్నాం మనం. సో ఇటలీలో మొట్టమొదటగా మిలాన్ అనే పట్టణానికి వెళ్తాం. మరి అక్కడ నుంచి అద్భుతమైన వీడియోస్ వస్తాయి మనకు, ఇటలీ అందాలన్నీ కూడా. మరి అన్ని వీడియోస్ని మీరు చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. జెనీవా నుంచి మనం షెమోనీకి ఎలా వచ్చామో ఇంతకుముందు వీడియోలో చూపించలేదు, ఇక్కడ చూపిస్తున్నా. ఇలా వచ్చాము చూడండి బస్సులో. తర్వాత షెమోని నుంచి మనం మళ్ళీ బస్సులో, అంటే ఫ్రాన్స్ నుంచి ఇటలీకి మిలాన్కి ఈ విధంగా ప్రయాణం చేశాం. ఇప్పుడే మనం షెమోని బస్ స్టాండ్కి వచ్చినాం. సో షెమోనికి బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇక్కడ నుంచి మనం మిలాన్ అనే ఇటలీ పట్టణానికి వెళ్ళాలి. దాదాపు 250 కిలోమీటర్లు ఉంది. అది 3 అవర్స్ టైం తీసుకుంటున్నట్లుంది. సో చూడండి, చిమ్మ చీకటిగా ఉంది నైట్. ఇప్పుడు సమయము 7:10 అవుతుంది మార్నింగ్. 8:30 అయితే తప్ప తెల్లారది యూరోప్లో ఈ చలికాలంలో. సో ఇప్పుడే మేము బస్సులోకి ఎక్కేసాం. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం? మిలాన్ ఇటలీ వెళ్తున్నాం. మరి బుక్ చేసినప్పుడే ఫ్రంట్ సీట్ బుక్ చేశాడు కాబట్టి వెళ్తుంటే మనకి ఏమైనా వ్యూస్ దొరికితే ఈజీగా మనం పిక్చరైజ్ చేయొచ్చు. మనం ఫ్రాన్స్ నుంచి ఇటలీకి వెళ్తా ఉన్నాం కదా, ఈ మార్గంలో ఒక టన్నెల్లో ప్రయాణిస్తున్నాం ఆల్ప్స్ మౌంటైన్స్లో. అసలు ఎంత పెద్దగా ఉంది టన్నెల్ అంటే, ఇప్పటికి దగ్గర ఒక 700 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం. ఇంకా టన్నెల్ కొనసాగుతూనే ఉంది. ఈ ఎండింగ్లో ఒకసారి మనం చూసి ఎన్ని కిలోమీటర్లు సుమారుగా ప్రయాణించామో చూద్దాం. చాలా పెద్ద టన్నెల్. సో ఈ జర్నీ ఈజీగా ఉంటుంది, లేకపోతే ఆల్ప్స్ మౌంటైన్స్ అన్నీ ఎక్కుతూ దిగుతూ పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. టన్నెల్లో ఇంకా జర్నీ చేస్తూనే ఉన్నాం. మోర్ దెన్ 10-15 కిలోమీటర్స్ ఇప్పటికి జర్నీ చేసాం. నాకు తెలిసి ఆల్ప్స్ మౌంటైన్స్ మొత్తం కూడా క్రాస్ చేసేట్లుగా అంత పెద్దగా ఉన్నట్లుంది టన్నెల్. తర్వాత ఇంటర్నెట్లో శోధించి ఈ టన్నెల్ ఎంత నేను స్క్రీన్ పైన ఇస్తాను. సో ఇక్కడ టన్నెల్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యాం ఈ ఆల్ప్స్లో. సో మనం ఆల్ప్స్ మౌంటైన్స్ క్రాస్ చేసి టన్నెల్ క్రాస్ చేసినప్పుడు మనం ఇటలీలోకి ప్రవేశించాం. ఇటలీ మనకి టన్నెల్ నుంచి వెల్కమ్ చెప్తా ఉంది, వెల్కమ్ టు ఇటలీ. సో మరి ఇటలీని శోధిద్దాం మనం. షెమోని నుంచి ఇటలీకి ఎంట్రీ కావడానికి ఈ ఆల్ప్స్ రేంజెస్లో ఇప్పటిదాకా మనం క్రాస్ చేసి వచ్చాం కదా టన్నెల్. దాని లెంత్ ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తే 11.6 కిలోమీటర్స్ ఉంది. అంటే జస్ట్ ఒక టన్నెల్ ద్వారా ఆ కంట్రీని క్రాస్ చేశాం మనం. అగైన్ వీ ఎంటర్డ్ ఇంటూ ఏ సెకండ్ టన్నెల్. చూద్దాం ఇది ఎంత లెంత్ వెళ్తుందో. మరి ఎగ్జిట్ అవుతున్నాం మనం. ఇది దాదాపు ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉండి ఉంటుంది. దిస్ ఈస్ అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ థర్డ్ టన్నెల్. సో ఈ టన్నెల్ నుంచి మనం ఎగ్జిట్ అవుతూ ఉన్నాం. ఇది దాదాపు ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల లెంత్ ఉంటుంటుంది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఫోర్త్ టన్నెల్. ఇది కూడా బాగా లెంతీగా ఉన్నట్లుంది, చూద్దాం. Now entering into 5th tunnel. So this is 6th tunnel. This is 7th tunnel. సో 1 అవర్ జర్నీ తర్వాత మనకు ఈ ఆల్ప్స్ మౌంటైన్ రేంజ్లో ఉన్నటువంటి ఒక చిన్న టౌన్లో ఆపాడేది. ఈ టౌన్ పేరు అవస్తారట, ఇటలీ ఇది. సో మనం ఇటలీ వచ్చేసాం. దిస్ ఈజ్ మిలాన్ ఇన్ ఇటలీ. మనం ఇంతకుముందు ఈ బస్సులోనే వచ్చాం. సో ఇవి ఇటలీ వీధులు. మనం ఇప్పుడే
మనం ఒక రెంటల్ కార్ తీసుకొని ఇక్కడ ఒక ప్లేస్లో ఆటో సిలో అనే ప్లేస్లో మన లగేజ్ని భద్రపరచడం. చూడండి రోడ్ల మీద రాళ్ళు వేసి ఎలా చేశారు, ట్రామ్ కార్ ట్రాక్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ ఇటలీ. మన ముందు ఒక ట్రామ్ కార్ కూడా వస్తుంది, ఇక్కడ చూద్దాం దీన్ని. ఎల్లో ట్రామ్. అలా వేసుకొని ముందర కార్ వెళ్తూ ఉంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది రోడ్ల మీద ట్రామ్స్. అంటే ట్రామ్ డ్రైవర్ చేస్తూ ఉంటాడు, బ్రేక్స్ వేస్తూ ఉంటాడు యాజువల్ ఒక బస్సు లాగానే. కాబట్టి చూడండి అది చిన్న సిటీ బస్ లాగా ఒకటే కోచ్తో ఉంది. సో మన ముందు ఒక అద్భుతమైన కట్టడం కనిపిస్తుంది కదా. ఇది మరి ఇటలీలో ఏ రాజభవనమో లేకపోతే ఏదైనా పెద్ద గవర్నమెంట్ ఆఫీసో అనుకుంటే పొరపాటే. ఇది ఒక రైల్వే స్టేషన్, మిలానో సెంట్రల్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా కట్టారు వీళ్ళు. దిస్ ఈజ్ మిలానో సెంట్రల్ రైల్వే స్టేషన్. ద స్టార్ ఈజ్ ఫైన్ అండ్ దిస్ ఈజ్ మిలానో సెంట్రల్ రైల్వే స్టేషన్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ రైల్వే స్టేషన్. బాగా పెట్టాడు అండి. ఇక్కడ అన్నీ సెల్ఫ్గా ఎవరికి ఏ టికెట్లు కావాలనో వాళ్ళు తీసుకోవడానికి. మళ్ళీ చాలా రష్గా ఉంటుంది కాబట్టి చాలా మిషన్స్ పెట్టాడు. సింపుల్గా మనం కార్డ్ నెంబర్ కొట్టేసేయడం లేదా కార్డు పెట్టేసేయడము, మనం ఎక్కడికి వెళ్ళాలని డెస్టినేషన్ రాసేసుకోవడము, టికెట్ తీసేసుకోవడం. ఒక్కసారి ఇలా చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. దిస్ ఈజ్ ద రైల్వే స్టేషన్ అంటే ఎవరన్నా నమ్ముతారా? ఇటాలియన్ లాంగ్వేజ్లో బిగ్లిటీ అంటే టికెట్స్ చేస్తారు. ఇక్కడ మెట్రో టికెట్స్ తీసుకొని మనం ఇప్పుడు మిలాన్ పట్టణాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మెట్రో స్టేషన్ కంప్లీట్ ఇది అండర్ గ్రౌండ్లో ఉంది. మెట్రో ఇటలీలో మెట్రో ఎక్కి మనం ఒక ప్లేస్ చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడే టికెట్స్ కొనుక్కున్నాం అక్కడ నుంచి మనం మెట్రో పైననేమో సెంట్రల్ రైల్వే స్టేషన్, అండర్ గ్రౌండ్లో మెట్రో పెట్టాడు. వండర్ఫుల్గా ఉంది. ఇటలీలో మెట్రో కంప్లీట్గా అండర్ గ్రౌండ్లో పెట్టాడు. మరి మనం పోయేది స్టేషన్ ఎందుకంటే ఇప్పుడే వచ్చినాం, మనకు క్లియర్గా తెలుస్తలేదు దేంట్లో వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలన్నా ఇటువైపు వెళ్ళాలనేది. ఒకసారి చూడండి కంప్లీట్ అండర్ గ్రౌండ్ మెట్రో. అటువైపు ఒకటి వస్తుంది అంటే అటువైపు వాళ్ళకి అటు సైడ్ ఒక మెట్రో వస్తూ ఉంది. దిస్ ఈజ్ ద మెట్రో. వీ గెట్ ఇన్ టు ద మెట్రో ఇన్ మిలాన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సో అండర్ గ్రౌండ్ ఎంత కింద ఉందంటే మనం ఆల్రెడీ ఇందాక ఒక ఎస్కలేటర్ పైన ఒక స్టేజ్కి వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం. దాదాపు ఒక 40 మీటర్స్ 50 మీటర్స్ కింద ఉంటుంది అండర్ గ్రౌండ్. సో మనం ఈ ఏరియాకి వచ్చేసామండి మెట్రోలో. ఇది మెట్రో స్టేషన్ దీని కిందనే ఉంది అండర్ గ్రౌండ్లో. దాదాపు ఒక 40 మీటర్స్ కింద ఉండింటుంది. ఒక అద్భుతమైన ప్లేస్కి వచ్చాం మనం ఇక్కడికి. ఏదైతే మనం ప్యారిస్లో చూసి మైమరిచిపోయామో అటువంటి ప్లేస్కి వచ్చాం. సో ఈ మిలాన్ పట్టణాన్ని మిలానో అని చెప్పేసి ఇటలీలో అంటారు. నా ముందు ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మనం ప్యారిస్లో చూసినాం, ప్యారిస్ కంటే కూడా అద్భుతంగా ఉంది ఇది. వాటి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇదే డ్యూమో క్యాథడ్రల్ మిలాన్. ఒక్క నిమిషం టర్న్ చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దిస్ ఈజ్ మిలానో డ్యూమో క్యాథడ్రల్ మిలానో పట్టణంలో ఉంది. అంటే మిలానో అని చెప్పేసి ఇటలీలో అంటారు, మనమైతే మిలాన్ అంటాం దీన్ని. ఓ మార్వలస్. చూడండి జనాలు ఎంత కేరింతలు కొడుతున్నారో. ఇటలీ వచ్చేవాళ్ళు మిలానో లేదా మిలాన్ రావడానికి ముఖ్యమైనటువంటి కట్టడం ఇదే అన్నమాట, ఈ క్యాథడ్రలే. అద్భుతమైన చర్చ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్కసారి. ఈ క్యాథడ్రల్ ముందు ఒక అద్భుతమైన స్టాచ్యూది, ఒక గొప్ప వ్యక్తి యొక్క ఇటలీని ఏకీకరణ చేసినటువంటి ఒక గొప్ప కింగ్ ఇతను. ఇటలీ మొత్తాన్ని యూనిఫైడ్గా చేసినటువంటి ఒక కింగ్. ఈయన పేరు కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II.
కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ సెకండ్ అనేటువంటి వ్యక్తి యొక్క స్టాచ్యూ చాలా పెద్దగా ఇక్కడ ఉంచిండ్రు. 1896లో ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు అనమాట. ఈ క్యాథడ్రల్ ముందు ఇలాంటి ఒక స్కల్ప్చర్ 1896లో ఏర్పాటు చేసిండ్రు. ముందర క్యాథడ్రల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఎంతసేపు వర్ణించినా తక్కువే. చాలా అద్భుతంగా ఉంది. డిఫరెంట్ అంటే మనం అక్కడ ప్యారిస్లో చూసిందేమో అది గచ్చుతో కట్టినటువంటి కట్టడము. ఇది కంప్లీట్ పాలరాయితో నిర్మించినటువంటి కట్టడం ఈ క్యాథడ్రల్. మరి మనం దగ్గరికి వెళ్ళి ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం దీన్ని. ఈ క్యాథడ్రల్ని మనం దగ్గర నుంచి క్లోజప్లో చూద్దాము. అసలు ఒక్కొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి. ఈ స్ట్రక్చర్ ఇది మనం లాస్ట్ స్ట్రక్చర్ చూస్తున్నాము. దిస్ ఇస్ ద థింగ్. దీని ఇంకా కొంచెం క్లోజప్లోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యలో నుంచి మనం ఒకసారి దీన్ని కంప్లీట్గా పై వరకు చూస్తే ఎంత అద్భుతంగా ఉందండి. ఒక్కొక్క అసలు పాలరాతితో విగ్రహాలను చెక్కిన విధానం అద్భుతం. చూడండి పై వరకు చూడండి. ఆ నిర్మాణాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఏరియాలో చూడండి. ఇది కూడా ఎంత బాగుందో. ఇక్కడ ఉన్న నిర్మాణాలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడే మనం చర్చ్ పైకి వచ్చాం. అయితే వీళ్ళు మైక్రోఫోన్ వాడొద్దన్నారు. నేను డైరెక్ట్గా కెమెరాలో మాట్లాడుతున్నా. బాగానే వస్తుంది ఇది, ఎందుకంటే మంచి కెమెరా ఇది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చర్చి వెనకాల కూడా ఒక బిల్డింగ్ ఉంది. ఎంత ఆర్టిస్టిక్గా ఒక క్లాక్, తర్వాత అక్కడ రెండు పక్కల విగ్రహాలు, ఇది కూడా ఎంత బాగుంది చూడండి. ఇటువైపు వెళ్ళినా కూడా ఇలా మినార్స్ ఎన్నున్నో వందల కొద్ది మినార్స్ ఉన్నాయి చర్చి చుట్టూతా. చాలా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళీ మనం ఇంకొక సైడ్ వెళ్తూ ఉన్నాం. ఈ చర్చి ఈ ఫ్లోర్లోంచి వావ్ ఇటు సైడ్ చూడండి అద్భుత. సో మనం చర్చి చుట్టూతో తిరుగుతున్నాం. ఎక్కడ చూసిన మినార్లు. మరి ఇలాంటి మినార్లు అయితే 100 కట్టి చాలా ఎక్కువగా ఉంటాయి కట్టడాలు. వెస్ట్ సైడ్ నుంచి చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉంది. ఎన్ని మినార్స్ ఉన్నాయి. ప్రతి మినార్ మీద కూడా యేసు ప్రభు యొక్క ఆ యొక్క విగ్రహాన్ని పెట్టారు వీళ్ళు. ఎలా ఉంది ఇలా ముందు కెమెరా ఇలాగే తీసుకొని వెళ్తా. ఇటువైపు చూడండి ఎంత అద్భుతంగా ఉంది వెస్ట్ సైడ్. ఇంకో ఇలా అంతటా అక్కడ వరకు కూడా ఇలా కట్టాడు. ప్రజెంట్గా మనం ఈ క్యాథడ్రల్ యొక్క టాప్ ఫ్లోర్కి వచ్చాం. ఈ టాప్ ఫ్లోర్లో ఈ విధంగా ఉన్నాయి మినార్స్ అన్నీ. దీస్ ఆర్ ద మినార్స్ ఇన్ టాప్ ఫ్లోర్. మధ్యలో దానిపైన మాత్రం గోల్డ్లో ఉన్నటువంటి యేసు ప్రభు మనకు అక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ దట్ ఈస్ గోల్డ్. అద్భుతం అండి. మనకు పైకి టాప్ తీసుకొచ్చాడు. మరి టాప్ నుంచి మరి చర్చి లోపలికి ఇవన్నీ చూసిన తర్వాత తీసుకెళ్తాడా. ఇక్కడ ఒక లైన్ ఉంది, చూద్దాం. ఈ లైన్లోకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు మనం ఎటు వెళ్తున్నాం. మొత్తం మీద సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాం చర్చిలో. ఇక్కడ నుంచి మరి లైన్లో వెళ్తే చర్చి లోపలికి వెళ్దామేమో. లైన్లో వెళ్ళి నిలబడదాం. దిస్ ఈజ్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. అంటే సెకండ్ స్టెప్లో ఉన్నాం మనం. కిందికి చర్చ్ లోపలికి పోవడానికి వెళ్తూ ఉన్నాం. ఎటు చూసిన పిల్లర్స్ పైన, ప్రతి పిల్లర్ పైన కూడా యేసు విగ్రహం ఉంటుంది. వండర్ఫుల్. చూడండి రకరకాల ఆకారాలు. లోపల చర్చ్ చాలా పెద్దగా ఉంది. ఒకేసారి 40,000 మంది ఈ చర్చిలో ప్రేర్ చేయడానికి సౌకర్యం ఉంది. అంత పెద్ద చర్చ్. ఇప్పుడు చూడండి ఒక్క సైడ్ చూస్తున్నాం. అంటే వన్ సైడ్ ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వరకు ఉంది. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద చర్చ్. లోపల మనం ఇంకా కొంచెం ఈ మధ్యలో చూద్దాం. మధ్యలో సేమ్ ఆ గ్లాసెస్ మీద ఆకారాలు మాత్రం సేమ్ నోటర్ డ్యామ్ చర్చ్లో ఉన్నట్లుగానే ఉన్నాయి. చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయి పైన. అమేజింగ్.
పిల్లర్ సైజ్ ఎంత పెద్దకంటే మొత్తము స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ఇంత పెద్ద పిల్లర్స్ వేసారు. ఇక్కడ ఇట్లా గ్లాసెస్ మీద ఈ ఆకారాలు అయితే చాలా ఉన్నాయి. ఇది లోపల వెస్ట్ సైడ్ వచ్చినాం మనము. వెస్ట్ సైడ్ కూడా చర్చి విధంగా ఉంది. ఇక్కడ కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు చర్చి లోపల. సూపర్ అమేజింగ్ ఆర్కిటెక్చర్ మాత్రం అద్భుతం. ఇందాకనే మనం చర్చి లోపలంతా పైన లోపలంతా చూసుకున్నాం కదా. అసలు ఈ చర్చి నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు అనేటువంటి వివరాలు మనం కొన్ని తెలుసుకుందాం. ఈ చర్చి మనం చూసినట్లయితే దీన్ని మిలాన్ క్యాథడ్రల్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో అంటాం, కానీ ఇటలీలో మాత్రం దాన్ని డ్యూఓమో డి మిలానో అంటారు. అయితే దీన్ని మొట్టమొదటగా 1386లో ఆర్చ్ బిషప్ అంటోనియో డా సలూజో నేతృత్వంలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి పాతది ఒక చర్చి ఉండేది. దాని స్థానంలో కొత్తగా ఈ బిషప్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సలూజో అనేటువంటి ఆయన, అంటోనియో సలూజో, ఆయన ఆధ్వర్యంలో ఇది మొట్టమొదటగా స్టార్ట్ అయింది. మరి చాలా పెద్ద చర్చ్ ఇది. యూరోప్లో ఉండే అన్ని కళాకారులు, ఇంజనీర్లు అంతా కూడా కలిసి నిర్మించినటువంటి చర్చ్ ఇది. ప్రధానంగా ఇది కాండిగ్లోయా అనేటువంటి ఒక ఖనిజ శిలలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ నుంచి తీసుకొచ్చి మొత్తం అంటే వైట్ మార్బుల్స్ వాటితో నిర్మించిండ్రు. ఇక ఇది చూస్తే ఈ డిజైన్ మొత్తము గోతిక్ నిర్మాణ శైలి మరియు రెనైజాన్స్ ఎగ్జాక్ట్లీ రెనైజాన్స్ శైలిలో ఉంటుంది. చూడండి ఆ విగ్రహాలు ఇక్కడ అన్ని కంచుతో నిర్మించినటువంటి డోర్. ఇది ఒక పెద్ద ప్రధానమైన డోర్. దీన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ లేదు, కానీ మొత్తం అది కంచుతో నిర్మించినటువంటి డోర్లు ఉన్నాయి. మరి దీని కొరకు 3400 విగ్రహాలు ఈ చర్చి చుట్టూతా నిర్మించిండ్రు. అంతేకాకుండా 135 గార్గాయిల్స్ అంటే తెలియని ఆకారాలు ఒక 135 దీంట్లో ఉన్నాయి. మరి మనకంతా నెపోలియన్ బోనపార్ట్ తెలుసు కదా. ఈ నెపోలియన్ మరియు క్యాథడ్రిల్ ఈయన కూడా 1805లో ఈ నెపోలియన్ బోనపార్ట్ క్యాథడ్రిల్ ముందు భాగం పూర్తయ్యేలా ఆదేశించి మొత్తం ముందంతా ఆయన నిర్మాణం ఆయన్ని చేయించిండు. లాస్ట్కి ఇది 1965లో కంప్లీట్గా ఇది పూర్తయింది. దీనికి మొత్తం 600 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం 1386లో స్టార్ట్ అయ్యి 1965లో ఉంది. చూడండి ఎంతమంది వచ్చారు, జనం వేల కొద్ది జనం వచ్చింది. క్యాథడ్రల్ ముందు ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ మనకు కనిపిస్తూ ఉంది. అయితే లోపల పైకి వెళ్ళినప్పుడు మైక్రోఫోన్ పెట్టుకోవద్దన్నారు కాబట్టి కొంచెం సౌండ్ చిన్నగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను మైక్రోఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నా కావాల్సినంత సౌండ్ వస్తుంది. నో ప్రాబ్లమ్ అబౌట్ ద సౌండ్. ఈ క్యాథడ్రల్ ముందే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది చూడండి. ఇది కూడా చాలా పురాతనమైనది, చాలా ఫేమస్ లగ్జూరియస్ షాపింగ్ మాల్. ఇది చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇటలీలో ఇక్కడ దొరుకుతాయి. ఒకసారి ఈ స్ట్రీట్ కూడా ఎంత క్రౌడెడ్గా బిజీగా ఉంది చూడండి. మనం చూస్తే రోమ్లో మనం చూసాం అక్కడ ఉండే ప్రజల్ని, వాళ్ళ యొక్క కలర్ కాంప్లెక్షన్కి ఇక్కడికి తేడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక డిఫరెంట్ వైట్, అక్కడ ఒక డిఫరెంట్ వైట్. అక్కడంతా ఆ బుగ్గలపై బ్లషింగ్స్ ఎర్రగా ఉంటుండే, ఇక్కడ మాత్రం అంతా కొంచెం వైట్గా కనిపిస్తున్నారు పీపుల్ అంతా. సో ఎంత క్రౌడెడ్గా ఉంది. దిస్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ షాపింగ్ మాల్ ఏరియా. కాకపోతే ప్రతి బిల్డింగ్ కూడా చాలా కళాత్మకంగా నిర్మించింది. వండర్ఫుల్ షాపింగ్ ఏరియా కూడా ఈ క్యాథడ్రల్ ముందు చాలా కళాత్మకంగా ఉంది. మరి ఇక్కడే ఒక రెస్టారెంట్లో మనం తినేసి మిగతా మిలాన్ను మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. ఈ షాపింగ్ మాల్ ఏరియాలో చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట. మరి మెన్యూ కార్డ్ అని చెప్పేసి మన ముందు ఒకటి పెట్టాడు. ఇందులో ఒకటి కూడా ఏం అర్థమవుతలేదు. చూడండి ఇక్కడ కూడా ఏవో స్పెషల్ పెట్టాడు. ఒక యూరోస్ తప్ప, అక్కడ ఉన్న యూరోస్ తప్ప ఐటమ్స్ ఏంటో అవేంటో. ఇక్కడ ఒక పిజ్జా అలా ఏదో ఒకటి మనకు మాత్రం అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏదో ఇవన్నీ ఈ రాతలు ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి. సో దిస్ ఈజ్ వన్ ఫేమస్ రెస్టారెంట్ ఇన్ దిస్ ఏరియా. చూడండి ముఖ్యంగా ఇక్కడ వైన్ బాగా తాగుతూ ఉంటారు. దిస్ ఈజ్ ద రెస్టారెంట్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఇయర్ అవర్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. ప్రతిరోజు కూడా 2 పూట్లే తింటా ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. చూద్దాం ఎలా ఉంటుందో. మరి ఇది ఫేమస్ రెస్టారెంట్ అంట, ఇక్కడికి వచ్చాము మేము. సో ఇటలీలో స్పెషల్ పాస్తా అంట. మరి వర్షిత్ పాస్తా ఆర్డర్ చేసిండు. చూద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో. ఇది ఫేమస్ రెస్టారెంట్ అంట పాస్తాకి. పాస్తా తినకూడదు. ఎట్లా ఉంది పాస్తా? నేనైతే నాకు అసలు నచ్చలే. అదేందో పేగులు తిన్నట్లు ఉంది. నాట్ సో టేస్టీ. అంటే ఇటలీ వాళ్ళకి టేస్టీగా ఉండొచ్చు. చాలా ఫేమస్ ఇటలీలో పాస్తా,
కానీ మనకైతే మరి చప్పగా చేసి ఇచ్చిండు, అది ఏమంత టేస్టీగా అయితే అనిపించలేదు. మొత్తం మీద కొన్నాం కాబట్టి తినేసాం. నాట్ సో టేస్టీ. ఈ షాపింగ్ ఏరియాలో పెద్ద క్రిస్మస్ పెట్టారు, చాలా వండర్ఫుల్గా ఉంది. అలాగే పైన చూడండి డోమ్ ఎలా ఉందో. దిస్ ఈజ్ మెయిన్ షాపింగ్ ఏరియా ఇన్ ఇటలీ. బాగా డెకరేట్ చేశారు షాపింగ్ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఇంకా ఎంతో అద్భుతంగా ఉంది, ఒక్కసారి దీన్ని కూడా చూద్దాం మనం. అంతా బాగుంది చూడండి. ఇది కూడా చూడండి. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ డియోర్. ఇది కూడా పెర్ఫ్యూమే. ఎంత బాగా పెట్టాడు చూడండి. ఇటలీ అంటేనే కాస్ట్లీ, ఈ కాస్ట్లీ షాపింగ్ ఏరియా కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. గారడి లాగా, చిన్న చిన్న సర్కస్ లాగా ఈ స్ట్రీట్లలో కూడా డబ్బులు వసూలు చేసుకోవడానికి, అంటే ఏదో ఒకైనా వాళ్ళ కళను ప్రదర్శిస్తూ ఆ పైన ఎగిరి దుంకడం ఇలా చేస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రతి చోట ఎక్కడ పోయినా ఇది తప్పదు మనకి. మిలాన్ కోర్ట్ హౌస్ ఆఫ్ జస్టిస్ చూసుకున్నాక చాలా పెద్ద బిల్డింగ్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వైపు నుంచి ఇంకా అంత దూరం కనిపిస్తుంది చూడండి. ఇట్స్ వెరీ బిగ్ బిల్డింగ్. మొత్తం పైన కూడా అంత పాలరాతితో కట్టారు దీన్ని కూడా. సూపర్గా ఉంది బిల్డింగ్. చూడండి రోడ్లన్నీ ఇలా ట్రామ్ రూట్ ఉంది. ఎప్పుడైతే ట్రామ్ వీళ్ళకు సిగ్నల్ రెడ్ సిగ్నల్ కాకుండా కార్లకు ఇస్తాడో ఆ కార్లు కూడా ట్రామ్ రోడ్ మీద వెళ్తాయి. ఫొటోస్ ఇస్తే బాగా వస్తుందేమో. ఇంటర్స్టెల్లర్ అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసిండు. ఇది యాపిల్ స్టోరు. జనాలు కూరగాయలు కొన్నట్లే కొంటున్నారు. మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మిలాన్లో ఇది స్ట్రీట్ వెండర్స్ అండి. ఇక్కడ ఫుడ్ మనకు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది. రెస్టారెంట్ కంటే హాఫ్ రేట్లో ఫుడ్ దొరుకుతుంది. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఏంటో అమ్ముతూ ఉన్నారు, మనకు అవైతే తెలియదు. ఒక షాప్, ఇక్కడ ఒక షాప్ ఏవో అమ్మిస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ స్ట్రీట్ షాప్స్, చిన్న చిన్న షాప్స్. అక్కడ చూస్తే ముందర మనకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్. దట్ ఈస్ బిగ్ షాపింగ్ మాల్, దట్ ఈస్ స్మాల్ స్ట్రీట్ షాపింగ్ మాల్. జనాలు ఇక్కడ కొంటున్నారు, అక్కడ కొంటున్నారు, ఎక్కడ చూసినా ఫుల్గా ఉన్నారు. సో ఇక్కడ మన ముందు ఒక బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇది దాదాపు $4,500 అంటే 4 దాదాపు 3 lakhs రూపీస్ అండి బ్యాగ్. ఇది మిలాన్. స్ట్రీట్లో ఈ విధంగా మ్యూజిక్ వాడుతూ డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఫైనల్ టచ్ అండి ఏరియా క్యాథడ్రల్. అండ్ దిస్ ఈజ్ మిలాన్లో మెయిన్గా ఇదే. ఈ ఏరియాని చాలా ఫేమస్. మరి మనం ఇక్కడితో ఈ మిలాన్ని వదిలేసి మళ్ళీ మనం వేరే నగరానికి వెళ్ళాలి ఈరోజు నైటే. మిలాన్ క్యాథడ్రల్, దాని కిందనే మనం కిందికి వస్తే అండర్ గ్రౌండ్ ట్రైన్. వండర్ఫుల్గా ఉంది ఈ ట్రైన్. దాదాపు ఎన్ని మీటర్లు ఉంటుందో కానీ చాలా కిందికి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఒకసారి చూపిస్తాయి. ఈ స్టెప్ దిగాం కదా మనం, ఇంకా కిందికి దిగుతున్నాం. దిస్ ఈజ్ ద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇంకా కిందికి వెళ్ళాలి. సో ఇంకా మనం కిందికి పోతూనే ఉన్నాం. అంటే అప్ అండ్ డౌన్ 4.5 euros, దాదాపు 400 రూపీస్. సెంట్రల్ స్టేషన్ ఇది. అక్కడ లైన్ M3 అనే మెట్రో తీసుకొని వెల్కమ్ హియర్ క్యాథడ్రల్ ఉంది. మళ్ళీ ఇప్పుడు జియోమో నుంచి ఆర్ గోయింగ్ టు సెంట్రల్. సో we got into the metro in Milan. MA వాళ్ళది Xiaomi SU7 బాగుంది. ఇట్స్ నైస్, చాలా బాగుంది. మిలాన్లో క్యాథడ్రల్ చర్చ్, ఆ పరిసర ప్రాంతాలు, షాపింగ్ ఏరియా ఇవన్నీ చూసుకున్నాం కదా. మిలాన్లో
అద్భుతంగా ఉండేటిదంటే మెయిన్ షాపింగ్ ఏరియా చాలా బాగుంటుంది. చాలా కాస్ట్లీస్ థింగ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అంటే ధనికులకు మాత్రమే సాధ్యం. మనం ఏం కొనలేదు కూడా. ఈవెన్ టాయిలెట్కి పోతే కూడా $1 తీసుకోవాల్సి వచ్చింది రైల్వే స్టేషన్లోనే. సో మీరు చూస్తే నా ముందు ఉన్నది కానీ నా వెనుక ఉన్నది కానీ అద్భుతమైన రైల్వే స్టేషన్ చూడండి. రైల్వే స్టేషన్ బయట బిల్డింగ్ అలాగే ఉంది, లోపల ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వేరే పట్టణంలో. థ్యాంక్ యూ. ఉంది అండర్ గ్రౌండ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటే పెద్ద కాలువ ఇది. దీన్ని గ్రాండ్ కెనాల్ అంటారు. ఇక్కడ నుంచే మనకు అన్ని చోట్లకు కూడా ఫెర్రీస్ వెళ్తూ ఉంటాయి. రూమ్ ఆఫ్ 4 డోర్స్లో రాజు వాళ్ళ యొక్క ముఖ్య అనుచరులతోటి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు ఒక హాల్ ఇది. చూడండి పైన ఎంత అద్భుతంగా ఉంది. మనం ఇలా ముందుకెళ్తే చూడండి ఇంత పెద్ద ప్యాలెస్ ఇప్పుడు మనం తిరిగి వచ్చిన. ఇది వన్ సైడ్ కనిపిస్తుంది, లోపల ఇంకా చాలా దూరం ఉంటుంది. అది క్రిస్టియన్ డియోర్ అంట, ఒక సెంట్ షాప్, పర్ఫ్యూమ్ షాపు, మరి ఇది క్లోతింగ్ షాప్. షాప్లలో మాత్రం అట్రాక్ట్ చేయడానికి ఈ డెకరేషన్ చాలా పెట్టారు.